ఆత్మనిర్భర్ ఇండియా అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. ఇది మొన్న మోదీ గారు చెప్పిన మాటలు. ఆయన ఏమంటారంటే ఈ పీపీఈ కిట్స్ అంటే ఒకప్పుడు భారతదేశంలో చాలామందికి తెలియదు. అంటే 1-2 కంపెనీలే వీటిని తయారు చేసేవి. కానీ ఇవాళ మీరు చూడండి, రోజుకు 2 లక్షల పీపీఈ కిట్స్ మనం సొంతంగా తయారు చేస్తున్నాము. దీనినే మనం మేక్ ఇన్ ఇండియా అని అంటాము. అంటే బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ అనేది ఇక్కడ నినాదం. కానీ విచిత్రం చూడండి, నిన్న ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 4వ విడత ఆఖరి ప్యాకేజ్ ఆవిడ విడుదల చేశారు. ఈ ప్రకటన ఆవిడ ఎప్పుడైతే చేస్తున్నారో అంటే మధ్యలో ఉండగానే భారతీయ జనతా పార్టీ పితృ సంస్థ ఆర్ఎస్ఎస్కు చెందిన ఒక శాఖ భారతీయ మజ్దూర్ సంఘ్ ఇది ఏమి అనింది అంటే, ఈవిడ చెప్తున్న ఈ ప్యాకేజీని మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము, ఇది కుదరదు అని వెంటనే వాళ్ళు రిపోర్టర్స్కి ఒక నోటు కూడా రెడీ చేసి వెంటనే వాళ్ళు విడుదల చేశారు. అసలు నిర్మలా సీతారామన్ గారు ఈ ప్యాకేజ్ విడుదల చేస్తున్నప్పుడు మోదీ గారికి ఈ విషయాలు చేశారా అంటే ఆయన దృష్టిలో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే చూడండి, 8 కీలక రంగాలు అవి ఏంటని చూస్తే మీరు కోల్, మినరల్స్, డిఫెన్స్ ప్రొడక్షన్, సివిల్ ఏవియేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పేస్, అటామిక్ ఎనర్జీ, ఈ 8 కీలక రంగాల్లో మేము ప్రైవేట్ క్యాపిటల్ను యాక్సెప్ట్ చేస్తాము, అంటే వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడితే మేము ఒప్పుకుంటాము అని చెప్పి ఆవిడ ఒక ప్రకటన చేశారు. అంటే ఇది చూడండి, ఈ 8 కీలక రంగాల గురించి తెలిసిన ఏ నిపుణులైనా మీరు అడగండి, వాళ్ళు చెప్తారు ఇందులో ఎలాంటి ప్రమాదం ఉంది, ఎలాంటి రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అంటే ఈ ప్రకటన చేస్తున్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఆలోచించుకొనే చెప్పారా లేదా ఆవిడని ఎవరైనా తప్పుగా గైడ్ చేశారా అని కూడా నిపుణులు ఇవాళ ప్రశ్నిస్తున్నారు. అంటే ఆవిడ ఆలోచనకు ఒక చక్కని ఉదాహరణ, అంటే ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ చూడండి మీరు ఒకసారి. ఇప్పుడు డిఫెన్స్ ప్రొడక్షన్ అని మనం అంటున్నాం. డిఫెన్స్ ప్రొడక్షన్ అంటే మన దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, అంటే రేపు ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు మన దగ్గర ఎలాంటి మిజైల్స్ ఉన్నాయి, ఎలాంటి రైఫిల్స్ ఉన్నాయి, AK-47లు, AK-57లు, అలాగే న్యూక్లియర్ వెపన్స్, ఇలాంటివన్నీ మన దగ్గర ఎంత ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది డిఫెన్స్ ప్రొడక్షన్లో వస్తుంది. ఎప్పుడు కూడా మన భారతదేశము తయారు చేస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమంటారంటే డిఫెన్స్ ప్రొడక్షన్లో కూడా ఈ ప్రైవేట్ క్యాపిటల్ను మేము ఒప్పుకుంటాము. అంటే ఇది ప్రైవేట్ క్యాపిటల్ అన్నప్పుడు ఒక్క భారతదేశానికి చెందిన సంస్థలు కాదు, విదేశీయ సంస్థలను కూడా వీళ్ళు ఒప్పుకుంటారు. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు తీసుకోండి, రష్యా నుంచి ఒక సంస్థ వస్తుంది, వచ్చి ఇలా మేము మీకు డిఫెన్స్ ప్రొడక్షన్లో హెల్ప్ చేస్తాము, అంటే మేము ఇక్కడ ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా ఆయుధాలను తయారు చేసి మీకు ఇస్తాము అని ఒక రష్యా కంపెనీ ప్రపోజల్తో వచ్చింది. ఎందుకంటే రష్యా అనేది ఇలాగ ఆయుధాలు తయారు చేయడంలో ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచిన దేశం కాబట్టి. సరే, వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ఈ డిఫెన్స్ నిపుణులు ఎవరైతే ఉంటారో వీళ్ళతో కోఆర్డినేట్ చేసినప్పుడు ఈ దేశ భద్రతకు చెందిన, అంటే మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి, వాటిలో ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకు కావాలా, ఈ వివరాలన్నీ కూడా మనం ఆ రష్యా కంపెనీకి చెప్పినప్పుడు ఏమైంది, మీ దేశ రహస్యాలన్నీ కూడా ఆ దేశ నిపుణుల దగ్గరికి వెళ్ళిపోతుంది. అది ఎలాగైనా ప్రపంచ స్థాయిలో లీక్ అవ్వచ్చు. లీక్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ శత్రు దేశాలంతా కూడా ఓహో భారతదేశం దగ్గర ఇవే ఉన్నాయి, ఇవన్నీ కూడా లేవు, కాబట్టి ఇలాంటి వెపన్స్ మనము తయారు చేస్తే దాన్ని ఈజీగా టార్గెట్ చేయవచ్చు అని ఏ చైనానో పాకిస్తానో ఇలాంటి రహస్యాలను తెలుసుకుంటే అప్పుడు దేశ భద్రత ఏమవుతుంది. ఇక్కడ నిర్మలా సీతారామన్ గారి ఆలోచన చాలా సింపుల్. అంటే ఇవన్నీ తెలియక కాదు, వాళ్ళు ఏం ఆలోచించారు, భారతదేశము కొన్ని లక్షల కోట్లు పెట్టి ఈ ఆయుధాలు అనేవి వేరే దేశాల నుంచి కొంటుంది. సో ఒకవేళ ఇవే మన దేశంలోనే తయారైతే, అంటే ఒక ఫారిన్ కంపెనీ ద్వారా మనము తయారు చేయిస్తే ఈ ఖర్చు అంతా కూడా తగ్గిపోతుంది కదా. ఈ విధంగా భారతదేశం ఆర్థికంగా బోల్డంత డబ్బుల్ని అది పొదుపు చేస్తుంది కదా అనేది ఆవిడ ఆలోచన. కానీ మీకు దేశ భద్రత విషయానికి వచ్చేటప్పుడు మీరు మీ రహస్యాలను బయట చెప్పకూడదు, ఇదంతా కూడా చాలా సీక్రెట్గా జరగాలి. కానీ ఇలాగే డిఫెన్స్ ప్రొడక్షన్లో విదేశీయ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టినప్పుడు మన రహస్యాలు ఇక్కడ ఉండవు. దీనికి గొప్ప ఉదాహరణ చెప్పాలంటే మీరు చూడండి, మొన్న మేము ఒక వీడియో కూడా పెట్టాం. కాశ్మీర్కు చెందిన ఒక పోలీస్ అధికారి ఏం చేశాడంటే 3 తీవ్రవాదులను తన కారులో కూర్చోబెట్టుకొని ఢిల్లీ దాకా తీసుకొచ్చాడు. ఎందుకు ఢిల్లీ అంటే ఇక్కడ వాళ్ళు ఒక విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి ఈ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉండి మరి వాళ్ళను ఢిల్లీకి తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి అంతా కూడా వీళ్ళ 3 తన ఇంట్లోనే అతను ఉంచుకొని అతిథి మర్యాదలు అన్నీ కూడా చేశాడు. సో ఇలాంటి దేశంలో ఇలాంటి అధికారులు ఉన్నప్పుడు మీరు ఒక విదేశీయ కంపెనీని తీసుకువచ్చి
మా డిఫెన్స్ ప్రొడక్షన్లో మీరు పెట్టుబడులు పెట్టండి అన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, ఇది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించాలి. ఇక స్పేస్ విషయానికి వచ్చాము అనుకోండి, ఈ స్పేస్ టెక్నాలజీ అనేది చాలా పెద్ద బిజినెస్. ఇక్కడ భారతదేశంలో ఇస్రో అనే దాంట్లో మోనోపలిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇందులో కూడా మీరు ప్రైవేట్ క్యాపిటల్ అనేది పెట్టవచ్చు. అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి మన స్పేస్ టెక్నాలజీలో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ స్పేస్ పాలసీని ఒకటి తీసుకువచ్చి విదేశాల నుంచి మీరు పెట్టుబడి భారతదేశంలో పెట్టండి అని అన్నారు అనుకోండి, చైనా లాంటి దేశము దాని మీద ఇంట్రెస్ట్ చూపించింది. అంటే చైనా వచ్చినప్పుడు ఏం చేస్తుంది, రాకెట్ లాంచెస్, అలాగే వచ్చి ప్లానిటరీ ఎక్స్ప్లోరేషన్స్, అలాగే స్పేస్ ట్రావెల్. సో వీటిలో అంతా కూడా మేము భారతదేశంతో కలిసి పనిచేస్తామని చెప్పి వాళ్ళు ఒక్కసారి ఈ స్పేస్ టెక్నాలజీలో అడుగు పెట్టారు అంటే ఏమవుతుంది అంటే మన సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళ కింద పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోతుంది. అంటే మన స్పేస్ ప్రోగ్రామ్ అనేది పక్కకు వెళ్ళిపోతుంది. పూర్తిగా ఆ చైనా దేశానికి చెందిన సైంటిస్టులు వాళ్ళు వచ్చి ఇది ఇలాగే చేయాలి, ఇది ఇలాగే జరగాలని చెప్పి మన భూభాగంలో వాళ్ళు పెత్తనం చెలాయిస్తారు. మీరు వాళ్ళతో కలిసి పనిచేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫ్రాన్స్కి సంబంధించి, అమెరికాకు సంబంధించి ఎన్నో శాటిలైట్స్ ఇక్కడ శ్రీహరికోట నుంచి మనం స్పేస్లోకి పంపిస్తున్నాం. ఇదంతా కూడా కొలాబరేషన్. కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళు ఆర్థికంగా పెట్టుబడులు పెడతారో అప్పుడు పూర్తిగా దేశం అనేది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఆ స్పేస్ టెక్నాలజీ, ఆ స్పేస్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు చెప్పినట్టు మనం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఇన్ని కోట్లు పెట్టాము కాబట్టి, స్పేస్ టెక్నాలజీ చాలా కాస్ట్లీ కాబట్టి మేమే ఇదంతా చేస్తాము, మేము చెప్పినట్టే మీరు వినాలి అని చెప్పి వాళ్ళు భారతీయ సైంటిస్టుల మీద ఒత్తిడి చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాం. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటప్పుడు ఎక్కువ శాతము ఈ రీసెర్చ్ వర్క్, అంటే హాస్పిటల్స్ కానివ్వండి, అందులో ముఖ్యంగా మెడికల్ ఐసోటోపీస్ పరిశోధనలో మనము విదేశీయులను అంగీకరించవచ్చు అన్నారు. మనకి తెలిసే ఉంటుంది, హాస్పిటల్స్లో ఈ క్యాన్సర్కు సంబంధించిన పరిశోధనలు చేస్తున్నాం, ఇతర వ్యాధులకు సంబంధించిన రీసెర్చ్ వర్క్లో ఎలాంటి ఎక్స్ప్లాయిటేషన్, అంటే ఒక రోగి ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ పేరు మీద ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలా దోచుకుంటాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి ఒక రంగంలో వీళ్ళు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడే ఆల్రెడీ దుబాయ్, యూఏఈ నుంచి ఎన్నో సంస్థలు ఇలాగే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టున్నాయి. మీరు ఆ హాస్పిటల్స్కి వెళుతున్నప్పుడు మీకు వాళ్ళ తీరుతెన్నులో ఆ ట్రీట్మెంట్ చేసే విధానం పూర్తిగా వేరేలా ఉంటుంది. మేము మొత్తం శరీరాన్ని మేము పరిశోధన చేయాలని చెప్పి వీళ్ళకి అవసరం లేని వీళ్ళు స్కానింగ్లని, ఎక్స్రేలని బోల్డ్ అంతా వేసి మిమ్మల్ని దారుణంగా ముంచేస్తారు. సో అలాంటి ఒక రంగంలో ఇప్పుడు ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వచ్చారనుకోండి, ఒక కామన్ మ్యాన్కు ట్రీట్మెంట్ అనేది దొరకదు. అతను ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి తాను ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరగదు. ఎందుకంటే అతను యావత్ ఆస్తులు, ఇల్లులు అన్నీ కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఈ హాస్పిటల్ రంగంలో మీకు వస్తుంది. ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే వీటిలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు వచ్చి సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అని తీసుకువచ్చి మన భారతీయులను దోచుకుంటారు. సో ఇలాంటి రీసెర్చ్ గురించి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అని అన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ ఆర్ఎస్ఎస్కు బెంగ కలిగించే చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కోల్ ప్రొడక్షన్. ప్రపంచంలో భారతదేశం కోల్ ప్రొడక్షన్లో 3వ స్థానంలో ఉంది. అంటే ఇక్కడ వచ్చి కోల్ అంటే బొగ్గు అనేది అంత స్థాయిలో మనకి దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ పెట్టి ఆ కోల్ మైన్స్ అంతా కూడా వాళ్ళు కొనుక్కుంటారు. అంటే వాళ్ళ కంట్రోల్, కొనుక్కోకపోయినా లీజ్కి తీసుకుంటారు. లీజ్కి తీసుకున్న తరువాత వాళ్ళ పద్ధతిలోనే కోల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మిథేన్ గ్యాస్ కూడా ఈ కోల్ నుంచే తీస్తారు, అది అందరికీ తెలిసింది. సో ఎక్కడెక్కడ ఈ మిథేన్ గ్యాస్ దొరుకుతుంది, ఎక్కడెక్కడ మనం ఈ కోల్ ప్రొడక్షన్ ఏ విధంగా చేయొచ్చు అంటే వాళ్ళు కొత్త టెక్నాలజీలో ఈ ప్రొడక్షన్ అనేది మొదలు పెడతారు. అప్పుడు ఇక్కడ ఉండే కోల్ సంస్థలు ఏమైపోవాలి, ఇక్కడ ఉండే వర్కర్స్ ఏమైపోవాలి, వాళ్ళ ట్రైనింగ్ అనేది ఏమైపోతుంది, ఇది ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి వచ్చిన సమస్య. కాబట్టి అత్యంత కీలకమైన ఈ కోల్ ప్రొడక్షన్లో మీకు లేబర్ అనేవాళ్ళు విపరీతంగా ఉంటారు, లక్షల మంది పనిచేస్తూ ఉంటారు. మరి వీళ్ళు కొత్త టెక్నాలజీ తెచ్చి, కొత్త మిషనరీ తెచ్చి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు లేవని పంపించేస్తే అప్పుడు మన భారతదేశంలో పనిచేస్తున్న ఈ మజ్దూర్ అనే వాళ్ళు ఏం చేస్తారు? సో ఇది ఇప్పుడు ఆర్ఎస్ఎస్కు చెందిన ఈ సంస్థ, అంటే భారతీయ మజ్దూర్ సంఘ అనేది అడిగే ప్రశ్న. అంటే మా వర్కర్స్ ఏమైపోతారు, దీనికి మీ ప్రభుత్వం దగ్గర జవాబు ఉందా? అలాగే మినరల్స్ అనేది భారతదేశంలో విపరీతంగా దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఈ ఎంఎన్సీ కంపెనీలు వస్తారు, వచ్చి ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయని దాని మీద పరిశోధనలు చేస్తారు. వాళ్ళ టీం వస్తుంది, వచ్చి ఈ అడవుల్లో అంతా కూడా మినరల్స్ దొరుకుతుంది అన్న వెంటనే దాన్ని వాళ్ళు వెంటనే లీజ్కి తీసుకుంటారు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, టీ తోటలు అలాగే కాఫీ తోటలు తీసుకున్నారు అనుకోండి, భారతదేశంలో అత్యధిక శాతము ఈ కాఫీ తోటలు, టీ తోటలు అంతా కూడా ఎంఎన్సీ కంపెనీస్, ఇప్పుడు హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ లాంటి కంపెనీల దగ్గరే ఉన్నాయి. అంటే వాళ్ళు కొనుక్కోవడమో లీజ్కి తీసుకోవడం
తీసుకోవడమో చేసి దాని ద్వారా టీ అనేది వాళ్ళు తయారు చేసి మనకు అమ్ముతారు. అంటే మన ప్రాపర్టీని, మన భూమిని మన దగ్గర కొనుక్కొని మళ్ళీ వాళ్ళు మనకే అమ్మి మన దగ్గర వాళ్ళు వ్యాపారం చేస్తారు. సో ఈ కోల్ మినరల్స్ అనే విషయంలో ఇదే జరుగుతుంది అని ప్రతి ఒక్క నిపుణుడు కూడా ఇవాళ భయపడుతున్నాడు. కానీ 8 రంగాల్లో ఒక రంగం మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అది మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అది ఏమిటంటే ఏరోస్పేస్. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ హబ్గా భారతదేశాన్ని మార్చాలి అనేది ఇందులో ఉన్న ఒక ప్రతిపాదన. దీని ద్వారా ఏమవుద్దంటే ఒక ఏరోప్లేన్ అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ని మెయింటెనెన్స్ చెయ్యాలి అని అన్నప్పుడు దానికి బోల్డ్ అంత స్థలం కావాలి. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ అంతా కూడా ఏం చేస్తాయంటే దుబాయ్లో ఒక మెయింటెనెన్స్ హబ్ పెట్టుకున్నారు. అలాగే శ్రీలంక అలాంటి ఒక చిన్న దేశంలో కూడా ఈ మెయింటెనెన్స్ హబ్ పెట్టుకొని అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ కావాల్సిన రిపేర్లు కానివ్వండి, సర్వీసింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటిది భారతదేశానికి తీసుకురావాలి అనేది ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆలోచన. సో ఇలాగా ఎయిర్ స్పేస్ ఇంటర్నేషనల్ మెయింటెనెన్స్ హబ్ అనేది భారతదేశంలో రావడం వలన ఇక్కడ బోల్డ్ అంత మందికి ఉద్యోగాలు అనేవి దొరుకుతాయి. అలాగే మీరు వేరే దేశాలకు మీ ఎయిర్ క్రాఫ్ట్స్ని పంపక్కర్లేదు మెయింటెనెన్స్ కోసం, అది ఇక్కడే చేసుకోవచ్చు. సో ఈ ఒక్క రంగంలో మాత్రము మనకు భవిష్యత్తు చాలా బ్రైట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఇలాంటి కీలకమైన రంగాలలో ప్రైవేట్ క్యాపిటల్ పెట్టించడం అనేది మాత్రము ప్రభుత్వానికి ఎప్పుడూ రిస్కే. అది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితేనే జరుగుతుంది. ఎందుకంటే ఇంక వీళ్ళ ఆలోచన ఎలా అంటే బీజేపీకి శాశ్వతంగా భారతదేశాన్ని పాలిస్తుంది అని ఒక నమ్మకంతో వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ ఒకవేళ ప్రభుత్వాలు మారినప్పుడు కిక్ బ్యాక్స్ అనేవి విపరీతంగా ఉంటాయి. ఒకప్పుడు ఇదేగా జరిగింది కాంగ్రెస్ టైంలో. లైసెన్స్ అని వస్తారు, ఒక మినిస్టర్కి ఒక పెట్టె ఇస్తారు, వాళ్ళు లైసెన్స్ తెచ్చుకొని భారతదేశంలో వ్యాపారం పేరు మీద వాళ్ళు మన కంపెనీలను అంతా కూడా వాళ్ళు దోచుకుంటారు. అంటే మన కంపెనీలు పూర్తిగా నాశనం చేస్తారు. మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుందా? దేశాన్ని మన ఏకంగా విదేశీయులకు అమ్మేస్తున్నామా? ఇది ఆర్ఎస్ఎస్లో వచ్చిన భయము. ఎందుకంటే ఇక్కడ మీకు ఇది హిందూ దేశం అని మనం చెప్తున్నాం. ఇప్పుడు విదేశీ కంపెనీలు అందరూ కూడా వస్తున్నప్పుడు అంటే ఆటోమేటిక్గా ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఎక్కువ శాతం దేశంలోకి వస్తారు, వాళ్ళు మీతో పాటు వ్యాపారం చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఏరోప్లేన్లోకి మీరు ఎక్కినప్పుడు అక్కడ హెయిర్ హోస్టెస్ మీరు గమనించారనుకోండి, వాళ్ళు ఎవరు కూడా బొట్టు అనేది పెట్టుకోరు. ట్రైనింగ్లో కూడా మీరు బొట్టు పెట్టుకొని మా ఆఫీస్లోకి రాకండి అని చెప్పి ఈ ఏవియేషన్ ట్రైనింగ్లో ఇవ్వబడుతుంది. అంటే బొట్టు పెట్టుకోకూడదంటే ఏంటి? మీరు హిందువులుగా మిమ్మల్ని అంగీకరించకూడదు. ఇది ఒక ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎవరు కూడా బొట్టు పెట్టుకోరు, మీరు పెట్టుకోకూడదు అని చెప్పి వీళ్ళు ట్రైనింగ్లో చెప్తారు. సో ఇలా ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఈ విదేశీ సంస్థలు వచ్చేటప్పుడు ఇది క్రైస్తవం అనండి, ఇస్లాం అనండి, వేరే మతాలు ఏమైనా అనండి, వాళ్ళ ప్రభావం అనేది భారతదేశం మీద చాలా ఎక్కువ పడుతుంది. కాబట్టి దీనికి ఉన్న గొప్ప మార్గం ఏంటంటే ఈ సంస్థలు అన్నిట్లోనూ మీరు పని చేయాలి. కానీ ఈ సంస్థలు ఏవి కూడా మీ దేశాన్ని ఏ విధంగానూ ఎఫెక్ట్ చేయకూడదు. అంటే మీ ప్రభుత్వమే పూర్తి కంట్రోల్లో ఉండాలి. వీళ్ళ పెట్టుబడులని చెప్పి వీళ్ళ పెత్తనాన్ని మనం ఒప్పుకుంటే మాత్రము భారతదేశం ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే మీకు డబ్బు వస్తుంది కానీ మీ దేశం మీ చేతిలో ఉండదు. అంటే ప్రభుత్వం అనేది ప్రతి విషయంలో కూడా వీళ్ళ మీదే ఆధారపడుతుంది, వాళ్ళు ఇస్తున్న పెట్టుబడి మీదే ఆధారపడుతుంది. సో ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేదే ఆర్ఎస్ఎస్ అభిప్రాయం.